వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సరే, ఏకాదశి వచ్చేస్తుందంటే నాకెందుకో చాలా పండగగా అనిపిస్తుంది సార్. మరి దాన్ని అడాప్ట్ చేసుకోవటం, అలవాటు చేసుకోవటం, ఏకాదశి ఎప్పుడు వస్తుందని ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టడం, వీటన్నిటి రీత్యా అది మమేకం అయిపోయిందేమో. చేసుకుంటుంటే ఉండే ఫలితాలు కూడా అనుభవపూర్వకంగా చాలా ఉన్నాయి. సో ఏకాదశి అంటే నిజంగా ఏకాదశి 15 రోజులకు వచ్చే ఈ పండుగని మరి ఎలా ఈసారి వచ్చేది జ్యేష్ఠ బహుళపక్ష ఏకాదశి, నిర్జల ఏకాదశిగా మనందరికీ విదితమై, మరి ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి, తద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏమిటి మీ ద్వారా సార్? రైట్. అంటే ఇంచుమించుగా మనకి 24 ఏకాదశులు రావటం అనేది ఉంటుంది. సరే, మళ్ళీ అధిక మాసాలు వస్తాయి, మళ్ళీ ఆ లెక్క వేరు ఉంటుంది, ఇంకో 2 ఎక్స్ట్రా, 2 పండుగలు ఎక్స్ట్రా. అయితే ఇక్కడ ఒక్కొక్క ఏకాదశిలో మనం ఒక్కొక్కటి నేర్చుకుంటే జీవితం ఎలా గడపాలి అనేది తెలుస్తుంది. ఓకే. అంటే ఇక్కడ మీకు నిర్జల ఏకాదశి అంటే కనుక ఆ రోజు ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉంటారో వాళ్ళు కటిక మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండటాన్ని నిర్జల ఏకాదశి అన్నారు. అంటే ఒక దేవుణ్ణి మనం చేరుకోవటం కోసం అంత కష్టపడాలా? మనకి ఏదైనా సరే రావాలి అంటే కనుక అంత కష్టపడాలా? అవసరం లేదు. ఎందుకంటే తులసి దళాలకి లొంగిన ఆ పరమాత్ముడిని చూసాం, కృష్ణుడిని చూసాం. కానీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే కనుక మనం ఏదైనా సరే, అంటే దేవుడు సులభంగా పలకచ్చు పలకపోవచ్చు, కానీ మనం జీవితంలో ఏది సాధించాలన్నా కానీ అంత సులభంగా రాదు. సో కష్టపడటం ముందు నేర్చుకో. అంటే మానవ ప్రయత్నం దైవ సహాయం. సో నువ్వు కష్టపడకుండా లక్షలు రావాలనో, లేదా నాకు రాత్రి ఉద్యోగం రావాలనో అది ఎప్పుడు కూడా సరైన మార్గం కాదు. అంటే మహిమలున్న దేవుడైనా సరే మనకి ఇవ్వటం అనేది అది న్యాయం కాదంటున్నాను నేను. అంటే నువ్వు ఒకటి పొందాలి అంటే నీ దగ్గర ఒక అర్హత ఉండాలి. కరెక్ట్. అర్హత లేకుండా వచ్చేది అది ఎప్పుడైనా పోతుంది, ఎలా వచ్చిందో అలానే పోతుంది. సో మనం కష్టపడితేనే దాని ఫలితం అనేది ఉంటుంది. ఎంబీబీఎస్ చేస్తేనే నువ్వు డాక్టర్ అవ్వగలవు కదా. దేవుడి మహిమ వల్ల ఏదో శంకర్దాద ఎంబీబీఎస్ లాగా ఏదో అయిపోవచ్చు, చల్లకోటేసుకులే. సో కానీ అది కరెక్ట్ కాదు. కరెక్ట్. సో అందుకని నిజలేకది అంటే నువ్వు ఓకే, నువ్వు ఒకవేళ నిజంగా పానం చేసినప్పటికీ కూడా దేవుడు క్షమిస్తాడేమో, అది వేరే విషయం. కానీ అసలు నువ్వంటే ప్రయత్నం మొదలెట్టాలిగా. కరెక్ట్ సార్. సో లాస్ట్ మినిట్లో ఎక్కడో సరే అనుకోకుండా దానం వేసి తాగేసావు, అది కూడా ఎక్కడెట్టాడు చూడండి, కరెక్ట్గా వేసవకాలంలో పెట్టాడు. అవును. సో అంటే ఎలాంటి కఠిన పరీక్షలైనా సరే నువ్వు నిలబడినప్పుడు ఖచ్చితంగా నీకు ఆ యోగ్యత అనేది వస్తుంది. అంటే దేవుని చేరడానికైనా కూడా మనం సాధన చేస్తున్నాం, తపస్సులు చేస్తాం, ఎన్నో చేస్తేనే దేవుడి దగ్గరికి వెళ్తాం. సో నువ్వు ఏ మెట్టు ఎక్కాలన్నా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. సో అది దృష్టిలో ఉంచుకో, అంతవరకే. అంతేగాని నువ్వు నీరు తాగినా తాగకపోయినా నీ మనసంతా కూడా దేవుడి మీద అంకితం అయినప్పుడు ఖచ్చితంగా దేవుడు పలుకుతాడు. సో మన వరకు మనం ఏం చేయొచ్చు. పైగా ఇదే రోజు ఇంకోటి ఏంటంటే భీముడు మనకి సహజసిద్ధంగా అందరికీ తెలిసిందే, ఆయన బాగా తిండి ప్రియుడు, భోజన ప్రియుడు. సో భోజన ప్రియుడు అయితే ఇలా ఎప్పుడు కూడా నేను ఎన్ని ఏకాదశిలో ఏకాదశి కూడా చేయలేకపోయానని భీష్ముడి దగ్గర వాపోతే ఆయన ఈ నిర్జల ఏకాదశిని ఒక్కటైనా నువ్వు పాటించు, ఆ రోజు ఎటువంటి నీరు తీసుకోకుండా చెయ్యి అని చెప్పి. అంటే ఆ భీముడు అంతటి వాడు కూడా తన యొక్క సహసిద్ధమైన లోలత్వాన్ని, వాంఛితాన్ని వదులుకొని ఈ ఉపవాసం ఉన్నాడు. అందుకని దీన్ని భీమ ఏకాదశి, పాండవ ఏకాదశి అని కూడా అంటారు. సో వాడుక భాషలో ఇప్పుడు మనం నిర్జల ఏకాదశి అంటాం. సో దీన్ని ఎందుకుని వాడాలి అనేది అంటే జీవితంలో ఏదైనా సరే అమితమైన శాంతి లభించడానికి దీన్ని మనకి ఉదాహరణగా చెప్పారు. అంటే నీళ్ళు లేని ఎడారైనా సరే, నీళ్ళున్న ఎడారైనా సరే మనం దుఃఖం చెంతకి పోకుండా ఏదో ఒకటి జరుగుతుంది మిరాకిల్ అనే నమ్మకం, ఆ శాంతి. అంటే మనకి కోరుకుంది లభించినప్పుడు మాత్రమే జనరల్గా సాధారణంగా మనిషికి శాంతి అనేది వస్తుంది. కరెక్ట్. నాకు పిల్లలు లేకపోతే అశాంతి, మీకు డబ్బు లేకపోతే అశాంతి, ఆయనకి ఉద్యోగం లేకపోతే అశాంతి, ఇంకోటి అశాంతి. అశాంతి అనేది ఎందుకు వస్తుంది? మనకి కోరిక తీరకపోతే వస్తుంది, కోరిక తీరితే రాదు. తీరితే సుఖం, తీరకపోతే దుఃఖం కదా. అందుకని ఆ శాంతి రావటం కోసం నిర్జల ఏకాదశి. సో అందుకని ఇవాళ మీరు ఉండగలిగిన వాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు మనం మొదటి నుంచి చెప్తూనే ఉంటాం, ఆ లెక్క వేరుంటుంది, వాళ్ళ పద్ధతి వేరుంటుంది. అంటే ముందు రోజు రాత్రి ఏమి
తినకుండా ఉండటం అనేది. ఈరోజు ఏకభుక్తం ఉండేవాళ్ళు నక్షత్రం వచ్చాక తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా పూర్తి కటికోప ఉపవాసం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఎలా చేస్తారనేది వాళ్ళు పెట్టుకున్న నియమావళి బట్టి అవన్నీ అలా వెళ్ళిపోతాయి. సో మనం ఈరోజు మన వరకు మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఖచ్చితంగా ఈరోజు కూడా లక్ష్మీనారాయణని ఆరాధించడం అనేది శ్రేష్టం. అయితే ఇక్కడ ఇదే రోజు మీకు ఒక తేలికైనది, అంటే అలాగో శాంతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఏదైనా సరే మీ ఇంటి యొక్క ఉత్తర ఈశాన్యంలో ఒక తెలుపు రంగు బొమ్మ ఏనుగు అవ్వచ్చు, లేదా తెల్లటి పూలకి సంబంధించిన ఇవి ఉంటాయి కదా, ఫ్లవర్ వాజులు అనుకోండి, ఏమైనా మొత్తానికి తెలుపు వస్తుంది. అలాంటిది ఇవాళ ఉత్తర ఈశాన్యంలో పెట్టండి. తెల్ల ఏనుగు అంటే ఐరావతం. రైట్. ఆ పోస్టర్ పెట్టుకున్నా చాలా. పోస్టర్లు వద్దు, బొమ్మే పెట్టమంటారా? రైట్. సో తెల్ల పూలు ఫ్లవర్ వాజ్. సో ఏదైనా సరే తెలుపు రంగు గుర్రం ఉండొచ్చు. ఫ్లవర్ వాజ్ అంటే ప్లాస్టిక్ పూలు కాదు, ఒరిజినల్. అలానే కదా, ఫ్లవర్ వాజ్ ప్లాస్టిక్ పూలు పెట్టచ్చు మనం. అంటే ఇక్కడ తెలుపు రంగు అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అది తెల్ల ఫ్లవర్ వాజ్ అయినా పర్వాలా. ఓకే. సో ఇప్పుడు మన అందరంగా ఇళ్ళల్లో ఎలాగో ఫ్లవర్ వాజులు పెడుతూ ఉంటాం. సో అలాగా ఫ్లవర్ వాజ్ అనేది పెట్టుకోవచ్చు. సో అది వాళ్ళ ఇష్టం, కానీ బట్ కంపల్సరీ తెలిపే ఉండాలి. దాన్ని పెట్టే ముందు ఇప్పుడు నేను చెప్పింది తర్వాత ఇదే రోజు జపం చేసినా కూడా ఇదే. ఓం హ్రీం శ్రీం త్రివిక్రమాయ నమః. ఓం హ్రీం శ్రీం త్రివిక్రమాయ నమః. ఓం హ్రీం శ్రీం త్రివిక్రమాయ నమః. రైట్. ఇది 27 సార్లు అనుకుని అప్పుడు, అంటే ముందు మన చేతిలో వస్తువు పెట్టుకోవాలి, మనం ఏం పెట్టుకుంటున్నామో అది పెట్టుకోవాలి. అది మన చేతిలో ఉండగానే ఇందాక మనం చెప్పుకున్న మంత్రం చెప్పాలి. ఆ తర్వాత అది అక్కడ పెట్టేయడమే. ఉత్తర ఈశాన్యంలో అంటున్నారు కాబట్టి అది ఏ ముఖంగా ఉండాలి? పడమట ముఖంగా ఉండాలా, దక్షిణ ముఖం? దక్షిణ ముఖంగానే ఉంటుంది. అంటే నార్త్లో పెడుతుంది, నార్త్లో మళ్ళీ ఈశాన్యం మూల పెడుతున్నారు, దక్షిణాన్ని చూడాలి, సౌత్ని చూడాలి. రైట్. లేదా కార్నర్గా పెడితే వాయువ్యాన్ని చూస్తుంది, అప్పుడైనా పర్వాలేదు. కార్నర్లో ఎలాగో పెడతారు, వాయువ్యం చూస్తుంది, అలాగనే పర్వాలేదు, మంచిదే. సో అందుకని ఈ రకంగా చేసినట్టయితే కనుక ఇంట్లో ఏదైనా సరే ఎటువంటి అశాంతి ఉన్నా కూడా అశాంతి తొలగడానికి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడే రెమెడీ. సరే, చదవగలిగిన వాళ్ళు అలాగే వాళ్ళ చదువుకుంటే మనం విష్ణు సహస్రనామం అనేది ఏ ఏకాదశికైనా కూడా ఉపయోగపడే పారాయణ. సో అందుకని విష్ణు సహస్రం చదువుకోగలిగితే అదొకటి. లేదంటే ఇందాక మనం చెప్పింది 108 సార్లు చదివితే చాలు. చదివి ఇవాళ వడపప్పు, పానకం, తేనె, ఎందుకంటే మనం ఇది చలవ కోసం పెడతాం నిజానికి. అలాగే మనకి శాంతి లభించడం కోసం వడపప్పు, పానకం, తేనె నివేదన చేస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద నివేదనలు ఏమీ అవసరం లేదు. ఓకే. సో ఉపవాసం ఉండేవాళ్ళు రోజంతా ఉపవాసం ఉంటారు, కొంతమంది నక్షత్ర దర్శనం చేసుకుంటారు, ఏకభుక్తం చేస్తారు, లేదా మరుసటి రోజు పారణ సమయంలో పారణ చేస్తారు, ద్వాదశ పారణ చేస్తారు. అయితే ఒక డౌట్ సార్, కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము ఏకాదశి రోజు గుడికి వెళ్ళామండి, అక్కడ మాకు ప్రసాదం పెట్టారు, అది పులిహారో ఇంకోటో దద్దోజనమో పెట్టారు, మేము తినచ్చా? రైట్, తినచ్చు, తప్పకుండా తినచ్చు. సో దేవుడి ప్రసాదం అనే దానికి ఎటువంటి అభ్యంతరం అనేది లేదు. సో ఖచ్చితంగా తినచ్చు. తిన్నా కూడా పుణ్యమే తప్ప పాపం అయితే కాదు. ఏకాదశి అదే వ్రతభంగం అనేది కాదు, ఎందుకంటే ఇది మన ఇంట్లో వండింది కాదు, మన ఇంట్లో పొయ్యి మీద పెట్టింది కాదు, ఏది కాదు, భగవత్ ప్రసాదంగా వచ్చింది. తర్వాత రెండోది వచ్చింది ఏంటంటే మనకి ఏదైతే ఇప్పుడు ఈవెన్ కార్తీక మాసంలో కూడా ఇంకో మాట ఉంటుంది, అంటే మనకి మనంగా కాకుండా ఆయాచితంగా వస్తే కనుక స్వీకరించినా తప్పు లేదు అని. సో అందుకని ఇది భగవంతుడి ప్రసాదమే కాబట్టి స్వీకరించినా తప్పులేదు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంత్రానికి ప్రత్యామ్నాయంగా స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మంత్రానికి అంటే త్రివిక్రమాయ నమః అని చెప్పారు కదా, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక స్విచ్ వర్డ్ ఏదైనా చెప్తారా? రైట్, ఎలిగెంట్. సో అది చాలా బాగా ఉపయోగపడేరు అండి, అది ఖచ్చితంగా చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఈ భీమ ఏకాదశిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.